ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కొండపి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అందరూ వీఆర్ఓలు విలేజీ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఆర్జీలకు సంబంధించిన పరిష్కారాన్ని ఆడిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలోని సిఏబి ఖండ్రిక గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని రైతులకు ఇస్తున్నటువంటి నోటీసులు, ఇతర రీసర్వే సంబంధిత రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా మ్యూటేషన్లు సంబంధించిన ఫైళ్లు ఆడిట్ చేసి అందరూ వీఆర్ఓలకి విఎస్లకి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపి తహసీల్దార్ పి మురళి, మండల సర్వేయర్ రాజు, ఆఫీసు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అందరికీ ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ సమ్ రెస్ట్. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒకటి ఉంటుంది. దెన్ రిక్వెస్ట్ ఫర్ ఎ లీవ్ 1 day 2 days, దెన్ కమ్ బ్యాక్. అంతే తప్ప ఏదో రిక్వెస్ట్ చేసుకొని లీవ్ మీద వెళ్ళి 1-2 daysలో రికవర్ అయి తిరిగి రావాలి తప్ప నేను చేయలేకున్నా ఇంత పని అయితే నేను చెయ్యను. ఒక్క విలేజ్కి ఇంత పని అని మీరు అంటుంటే ఎన్ని విలేజ్లు ఉన్నాయి తహసీల్దార్కి, ఎన్ని మండలాలు ఉన్నాయి ఆర్డీఓకి, 3 డివిజన్లు కలెక్టర్ పని ఎంత ఉంటుంది? దెన్ దర్ ఆల్సో హ్యూమన్స్. మీలాగే మీ ఎంత బ్రెయిన్ ఉంది, మీలాగే 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, చేస్తున్నారు కదా. మీరు మీ చిన్న విలేజ్ గురించి మాట్లాడితే కలెక్టర్ గారు ఎంతవరకు ఉంటుంది? షీఈ్ ఆల్సో లేడీ ఆఫీసర్, చక్కగా మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ అయితే నాకు చెప్పారు. నాట్ జస్ట్ ఇన్ దిస్ మండల్, ఏ మండల్ అయినా ఐ విల్ ఫస్ట్ రీజన్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ గా ఉంటేనే మీరందరూ కరెక్ట్ గా నడుస్తారు, అదర్వైజ్ నడవరు. ఒక్క మండలే కాదు, ఏ మండల్లో అయినా బీఆర్ఓ కానీ, విఎస్ కానీ, ఆర్ఐ కానీ, డ్యూటీ కానీ తహసీల్దార్ని క్వశ్చన్ చేస్తే ఐ వోంట్ యాక్సెప్ట్ అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు ఏదో చాలా పెద్ద తప్పు చేస్తుంటారు. ఓకే, నా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ విషయంలో క్లియర్ ఉన్నాయనుకుంటా, ఫాలో అంతే. ఆయన ఇల్లీగల్